నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు రాజస్థానీ స్టైల్లో ఫోటో ఫ్రేమ్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు కల్పన గారు. మరి కల్పన గారు ఎలా తయారు చేస్తారో ఏంటో చూద్దాం. నమస్తే అండి కల్పన గారు. నమస్తే అమ్మ. కల్పన గారు, ఈ రోజు మా సకులందరికీ రాజస్థానీ స్టైల్లో ఫోటో ఫ్రేమ్ ని తయారు చేసి చూపిస్తానన్నారు కదండి. మరి ఇది తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? చెప్తానమ్మా. ఇట్లా వుడ్ తో ఫ్రేమ్ ఈ కటింగ్ లో ఉండాలి. కుందన్స్ అన్ని కలర్స్ అన్నమాట. క్లే, గ్లూ, బ్రష్, కలర్, ఆయిల్, కట్టర్. ఓకే అండి, మనకు కావాల్సినటువంటి మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి కల్పన గారు? అవునమ్మా. ఓకే, మరి ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ క్లే తీసుకోవాలమ్మా. మేడం, ఇది ఆల్రెడీ కలర్ చేశారా అండి? లైట్ గా క్రీమ్ కలర్ వేసాను. ఇట్లా ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ క్లే తీసుకుని కొంచెం ఇట్లా ఆయిల్, ఏదైనా ఆయిల్, కొబ్బరి నూనె లాంటిది ఏదైనా ఆయిల్ తీసుకుని ఇట్లా అప్లై చేసుకుని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. ఇట్లా సో ఇలాంటి వర్క్స్ అన్ని కూడా మీరు ఎక్కడ నేర్చుకుంటారు? నేను ముందు ఇంట్రెస్ట్ ఇది నేర్చుకోవటం. ఇది ఇంకా నా ఓన్ క్రియేటివ్ కూడా కొంచెం. ఓకే, సో మీరు బేసిక్ గా అంటే ఇది రాజస్థానీ వర్క్ కదా, మీరు కూడా బేసిక్ గా నార్త్ వాళ్ళేనా? నార్త్ అది, కానీ తెలుగు చాలా బాగా మాట్లాడతారు. మాది ఖమ్మం. ఖమ్మం. ఓకే. సో ఇలా మొత్తం ఇట్లా బాల్ చేసుకోవాలి, పెట్టేసుకోవాలి. ఇట్లా మొత్తం పెట్టుకోవాల్సి ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇట్లా రౌండ్ గా చిన్న ఇట్లా హోల్ ఇట్లా చేసుకుంటూ ఇది లీవ్ షేప్ ఇస్తాను అనమాట. కొంచెం గ్లూ ఎక్కువనే పెట్టాలన్నమాట. ఇలాంటి మనం తక్కువ పెడితే బాల్స్ ఊడిపోతాయి. సో క్లే కాబట్టి గ్లూ సరిగ్గా అప్లై చేయకపోతే ఊడిపోయి. ఓకే, ఇలా మొత్తం సర్కిల్ అంటే ఈ మొత్తం రౌండ్ కూడా ఇలా బాల్స్ పెడతారు. ఇదండి మరి ఇట్లా ఆకు షేప్ లో లీవ్స్ లాగా పెడతాను. లీవ్స్ లాగా చిన్న చిన్న లీవ్స్ లాగా పెడతాను. ఇట్లా డ్రాప్ షేప్ లో పెడతాను అనమాట. ఇట్లా టూల్స్ ఉంటాయి, ఇట్లా కట్టర్స్ అని ఇట్లా ఇట్లా మనం ఇట్లా ఇస్తే ఒక లైన్ లాగా వస్తుంది అన్నమాట. ఓకే, లీఫ్ లాగా క్లియర్ గా తెలిసిపోతుందండి. అప్పుడు కొంచెం ప్రెస్ చేస్తారా? సో సఖీలో మీరు రెగ్యులర్ గా ఇవి చూపిస్తూనే ఉంటారు కదా, మీరు కూడా చూస్తుంటారా సఖీ? చూస్తానమ్మా, తప్పకుండా. మిస్ అయితే మళ్ళీ నెట్ లో చూస్తాను. ఇట్లా వెంట వెంటనే ఇది షేప్స్ ఇస్తూ పోవాలంటే బాల్స్ డ్రై మళ్ళీ బ్రేక్ అవుతుంది. ఇట్లా మనం బాల్స్ చేస్తుండాలి, మళ్ళీ షేప్ ఇస్తూ పోవాలన్నమాట. కొంచెం ఒక నిమిషం లేట్ అయిపోయినా అది క్రాక్స్ వస్తాయి. సో మనం ఒక లైన్ అంతా కూడా ఇలా క్లేతో బాల్స్ అన్ని అరేంజ్ చేసుకున్నామండి. ఎడ్జ్ లో మాత్రం లీవ్స్ లాగా అంటే ఆకుల్లాగా పెట్టేసుకున్నాము. అలాగే 4 వైపులు కూడా పెట్టుకోవాలి. ఓకేనండి. సో ఇదంతా చేయడానికి టైం బీయింగ్ ఎక్కువగా అవుతుంది కాబట్టి మనం ఒక వైపు మాత్రమే చూపిస్తున్నామండి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం. ఇప్పుడు ఇది మొత్తం ఆరిపోయింది అనుకో అమ్మా. దీని తర్వాత మనం నెక్స్ట్ ఒక 1 డే తర్వాత మొత్తం ఇట్లా కొన్నేసి పెట్టాలన్నమాట. సో లీవ్స్ కాబట్టి కొంచెం పొడుగ్గా డ్రాప్స్ స్టైల్ వాడుతుంది, పెట్టుకోవాలి. మనం 2 కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇది మన క్రియేటివ్. ఇట్లా సో మన ఇంట్రెస్ట్ ని బట్టి పెట్టుకుంటాం కదండి. ఓకే, సో క్లే కాబట్టి ఆరడానికి కంపల్సరీ 24 hours పడుతుందండి. సో ఇది సెకండ్ డే ప్రాసెస్ అంతా చెప్పారు కదండి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు గోల్డెన్ అని చెప్పాను కదా, గోల్డెన్ అయినా సిల్వర్ అయినా ఓకే, మన ఇంట్రెస్ట్. ఇది నేను కాపర్ వేస్తున్నా దీనికి.
సో వీటన్నింటికి కూడా ఈ కలర్ ని మ్యాచ్ చేస్తారండి, కాపర్ కలర్ ని. మొత్తం వేసేస్తానమ్మా. ఈ కుందన్స్ పెట్టక ముందు ఈ బాల్స్ అన్నిటి కూడా కాపర్ వేసేస్తాను, తర్వాత కుందన్స్ పెడతాను అనమాట. ఓకే ఓకే. అట్లా అప్పటికల్లా ఈ బాల్స్ అన్ని డ్రై అయిపోతాయి కదా, ఈ క్లే వర్క్ అంతా కూడా డ్రై అయిపోతుంది. ఓకేనండి, ఇలా కంప్లీట్ గా కలర్ చేసేసుకుంటే మనకు ఫ్రేమ్ రెడీ అయిపోతుంది. అవునమ్మా. ఆల్రెడీ తయారు చేసినవి ఉన్నాయండి, ఉన్నాయమ్మా, చూపెడతాను. చూసేత నేను తయారు చేసి తీసుకొచ్చింది ఈ ఫ్రేమ్ అనమాట. ఇది వావ్, ఎంత బాగుందండి, ఇది చాలా 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 బాగుంది. సో మనం ఇందాక తయారు చేసిన దాంట్లో ఈ క్లే బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రేమ్ కి దగ్గరగా అంటే ఫోటోకి దగ్గరగా ఉండేలాగా పెట్టుకున్నారు. దీనికి మాత్రం అవుట్ లైన్ ఇక్కడ కూడా పెట్టాలి. ఇప్పుడు మీకు ఐడియా రావాలని నేను చూపెట్టాను. ఇట్లా మొత్తం రౌండ్ గా బాల్స్ అన్ని పెట్టాలి, ఇట్లా లీవ్స్ లాగా పెట్టాలి. మనం షేప్ మనం క్రియేటివ్. ఇందులో కూడా మీరు లీవ్స్ ఇచ్చారు, తర్వాత తీగ లాగా ఇచ్చారు, ఫ్లవర్ ఇచ్చారు. అవును, ఫ్లవర్ పైన మళ్ళీ కలర్ తో కుందన్స్ తో చేశారు. ఇంకోటి ఇది రౌండ్ లో ఇది ఫుల్ వర్క్ ఉంటుంది. వావ్, ఇది సర్కిల్ లో చేశారండి, మధ్యలో ఫోటో పెట్టుకోవాలి. సో ఇందులో కూడా క్లే బాల్స్ ఉన్నాయండి. ఈ క్లే బాల్స్ అన్నింటినీ కూడా బేస్ చేసుకుని అంటే హోల్ ని బేస్ చేసుకుని క్లే బాల్స్ పెట్టి దానిపైన కుందన్స్ చేశారు. అలాగే ఇది ఫ్లవర్ అండి, ఇక్కడ కూడా ఒక ఫ్లవర్, ఇక్కడ ఒక ఫ్లవర్, 4 ఫ్లవర్స్ వచ్చాయి. ఇవి లీవ్స్ కదండి, లీవ్స్ లో కూడా మళ్ళీ కుందన్స్ తో డిజైన్ చేశారు. ఇదండి ఇది మధ్యలో స్టోన్స్. ఓకే ఓకే, మామూలు స్టోన్స్ కదా, సో చిన్న చిన్న స్టోన్స్ ని కూడా పెట్టారండి ఇక్కడ. సో వాటిని బేస్ చేసి కొంచెం వాటిపైన కలర్ అదంతా చేసేసరికి ఇది ఒక రకమైనటువంటి షేప్ వచ్చి ఇంకా అందంగా కనబడుతుంది. 2 పువ్వులకి మధ్య 2 చిన్న చిప్స్ అంటారు కదండి, ఈ స్టోన్ చిప్స్, చిన్న స్టోన్ చిప్స్ అంటారండి. అంటే ఒక చిన్న రాయి, ఒక చిన్న చిన్న ముక్కలు అన్నమాట. ఈ చిప్స్ ని ఇలా వేసేసి కలర్ చేశారు, గమ్ పెట్టేసి మధ్యలో ఇంకొక లీవ్స్ తో ఫ్లవర్ చేశారు. సో చాలా చాలా బాగున్నాయండి కల్పన గారు. మీరు ఏ వర్క్ చేసినా హెవీగా కనబడుతుంది, బాగా వర్తీగా ఉంటుంది. సో మా సకులందరికీ ఇలాంటి చక్కటి ఐడియా